ఎన్నో తేదమ్మా జరిగింది? పోయిన శుక్రవారం కాక అంతకుముందు శుక్రవారం అంటే 19వ తేదీ ఇచ్చినటువంటి కేసు పెట్టుకొని మళ్ళీ ఇంకొక కౌంటర్ కేసు పెట్టారు పిల్లలు. అంతే కదా? ఎందుకు వచ్చింది అసలు వివాదం ఉంటుంది? మన అబ్బాయి వాళ్ళ అమ్మాయి మాట్లాడిన తర్వాత 4 రోజుల తర్వాత ఒకసారి అందరూ వచ్చి లజ్జ బయటికి బయటికి లాగి జుట్టు పట్టుకుని కుక్కలు చెప్పి కొట్టారు సార్. బయటికి రోడ్లోకి లాగి కొట్టారు. ఎవరు నేను హాస్పిటల్ బిడ్డలు పెట్టుకొని పంపుతున్నాను సార్. నాకు అసలు అర్థం కాలేదు సార్. రోజే కంప్లైంట్ ఇచ్చారా మీరు? పడిపోయింది సార్, నా వల్ల కాలా. వాళ్ళే పోయి వాళ్ళని ఏరుకొత్తలు వేయించారు. అది ఏతుగాడు నాకు తెలియదు. ఎన్నో తేదీ? ఆ రోజే సార్. అంటే ఎందుకు చేయించారంటే మీ పేరు నువ్వు మామూలుగా ఎస్టీ కాదని చెప్పడానికి వేయించి ఇప్పుడు ఆ సర్టిఫికేట్ నేను వీడియోలో చూపించాను. నువ్వు ఎస్టీ కాదు, ముస్లిం, పేరు మార్చుకుంది. ఆ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఇచ్చాడు. ఆ ఎంఆర్ఓ సర్టిఫికేట్ కోసం మీ దగ్గర రాయించి ఏమో గ్రహించుకుంటాను ఉంది. ఆ ఎస్టీ సర్టిఫికేట్ మనం మార్పించే చూపిస్తున్నారు. ఇప్పుడు ఎస్టీ సర్టిఫికేట్ ఇల్లూరు మార్చడానికి ఎంఆర్ఓ పెట్టి మార్చుతాడు. ఎంఆర్ఓకి ఏమవుతుంది? ఇప్పుడు గీతారెడ్డి ఉంది, ఆమె విలువ చేసుకునేది రామచంద్రారెడ్డి అని రెడ్డిని, ఆమె ఎస్సీ. అందుకని ఒక రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ పోటీ చేస్తారు. పేరేమో గీతారెడ్డిని పెట్టుకున్నాం కదా. అందుకని జన్మత తల్లిదండ్రులతో వచ్చినటువంటిది ఎవరు మార్చినా మారదు. అది ఎట్లా మార్చాడో ఆ ఎంఆర్ఓ సంగతి తెలియదు. అది ఆ అబ్బాయి ఏదైనా తప్పు చేస్తుంటే అది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా, అది ఏదైనా ఉంటే విచారించగా దాన్ని ఏ విధంగా సాగు చేయాలో పోలీసులు చేస్తారు. కానీ ఈరోజు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఈరోజు వేరే దురుద్దేశంతో ఈరోజు ఆ మహిళని హింసించడం, ఈ విధంగా చేయటం అన్యాయమని మేమంతా కూడా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కూడా ఈరోజు తప్పకుండా పోలీసు డిపార్ట్మెంటు ఇక్కడ సిఐ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, అదేవిధంగా ఎస్పీ గారు కూడా చొరవ తీసుకొని కేసు కట్టమన్నారు కాబట్టి కట్టినట్టు ఉందే తప్ప ఈ డిఎస్పీ గారు, సిఐ గారు న్యాయం అయితే చేయలేదు. ఇప్పటికన్నా ఎస్పీ గారు దీని మీద సమగ్ర విచారణ చేసి తప్పకుండా దోషుని శిక్షించాలని మేమంతా కూడా కోరుతున్నాం. అదేవిధంగా మన రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఇమ్మీడియట్గా స్పందించి వారికి ప్రభుత్వం తరఫున కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా వారికి ఇవ్వాల్సిన బాధ్యత ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా అవన్నీ కూడా వారికి, ఆ కుటుంబానికి అండగా ఉండాలని కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి ఇటువంటి మగ జరగకుండా తప్పకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేదంటే మీరు కానీ ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోకపోతే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, ఈ కుటుంబం కోసం పోరాడతాము. ఎస్టీకి అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మన కావలి నియోజకవర్గానికి ఈరోజు ఎస్టీకి అన్యాయం జరిగింది అని చెప్పగానే మన కావలి నియోజకవర్గానికి మన పెద్దలు గౌరవనీయులు కాకాని గోవర్ధన్ అన్న, మన జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రివర్యులు, మనమంతా కూడా వారికి అండగా ఉండాలని చెప్పి ఈరోజు కావలికి వచ్చి ఈరోజు వారి ఇంటికి పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు అన్నకు కూడా నేను ధన్యవాదాలు తెలిసాను. తప్పకుండా అన్న కూడా ఈ విషయాన్ని వారికి న్యాయం జరిగేలాగా చేయాలి. దీన్ని తప్పకుండా రాష్ట్రంలో ఉన్న మా నాయకుడికి కూడా తెలియజేసి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలని తప్పకుండా
కోరుతాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాకా మేమంతా కూడా అండగా నిలబడతామని తెలియజేస్తూ ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి అన్న గోవర్ధన్ అన్న గారిని జరిగింది కాబట్టి అండగా ఉండాలని చెప్పాం. ఆ కుటుంబానికి అండగా నిలవాలనేటువంటి వచ్చిన సందర్భంలో వచ్చినటువంటి 10 నిమిషాల్లోనే వాళ్ళ ఘనకార్యాలన్నీ ఎవరైతే ఈ రోజు నిందితులుగా మేము పేర్కొంటున్నామో వాళ్ళందరూ ఘనకార్యాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఎన్ని రకాలుగా ఎంతమందిని ఇబ్బందులు పెట్టారో చెప్తున్నారు. అటువంటి వ్యక్తుల మాటలోని వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోకుండా వాళ్ళని ఆరో ముద్దాయని చేసి ఏదో ఒక దాకా కేసు నీరుగార్చి నేను వెంటనే డీఎస్పీ గారితో మాట్లాడాను, చెప్పాను డీఎస్పీ గారితో ఖచ్చితంగా దీని మీద మీరు చర్యలు తీసుకోండి, బాధిత మహిళలకు న్యాయం చేయండి అని చెప్పి రాజకీయం కోసం చేయాలి. ఈ రోజు వచ్చి మాట్లాడటం లేదు. జరిగిన సంఘటన మా దృష్టికి వెంటనే డీఎస్పీ గారితో కావాలి డీఎస్పీ గారికి ఫోన్ చేసాం, మాట్లాడాం. ఈ విషయంలో మీరు మేనమేషాలు లెక్కించకండి, మీరు న్యాయం చేయండి, ఎవరైతే పాపం అన్యాయం జరిగిందో వాళ్ళ పట్ల మీరు అప్రమత్తంగా వ్యవహరించండి, ఈరోజు అధికార పార్టీకి కొమ్ము కాయకండి అని చెప్పాం. ఈరోజు ఎవడన్నా ఎఫ్ఐఆర్ కట్టాలంటే ఎమ్మెల్యే చెప్పాలా? ఎవడన్నా కేసులు మామూలుగా దానికి సంబంధించినటువంటి దాంట్లో బాధితుడు వచ్చి మీ స్టేషన్లో ఇస్తే వాడిని నిందితులుగా మార్చి వాళ్ళని ఇబ్బంది పెడతారా? దానికి ఇది ఉదాహరణ కదా. ఇన్ని రోజులుగా మేము మాట్లాడుతున్నాం, బాధితులు పోలీస్ స్టేషన్కి వస్తే నిందితులుగా మారుస్తున్నారని చెప్పి మీరు నిందితులుగా మార్చి వాళ్ళని బెదిరించి భయపెట్టి ఏదో ఒక విధంగా ప్రలోభ పెట్టి వాళ్ళని లోబరుచుకొని మీరు మీ వెంతట మీరు రాజీ చేసి పంపించేస్తారా? పోలీస్ స్టేషన్లో అనేది చట్టపరంగా వ్యవహరించడానికి బాధిత కుటుంబాలకు న్యాయం చేయడానికి ఉండయా? బాధిత కుటుంబాలకు సంబంధించి కాకుండా నిందితులతో కుమ్మక్కై వాళ్ళు రాజీ చేసేటువంటి రాజీ మంత్రాన్ని చెప్పించి ఏదో ఒక విధంగా కేసులు వేయాలని చూస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఇంతటితో ఆగదు. రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలుస్తుంది. మేమందరం కూడా అండగా నిలుస్తాం. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆ బాధిత వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం, న్యాయ పోరాటం చేస్తాం. దీని ఏదైనా పోలీసులు మేమైతే మసిపూసి మారాడికే చేయాలంటే కుదరదు. కాబట్టి ఎంఆర్ఓ ఏ విధంగా సర్టిఫికేట్ ఇచ్చారు, మీరే విధంగా రాజీ చేశారు, ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ కట్టడంలో లేట్ అయింది, వీటన్నిటి మీద కూడా విచారణ జరుపుతాం. పాపం ఆ మహిళ కంటికి కడివిడు ఏడ్చేటువంటి పరిస్థితి ఉంది. పాపం ఆమెను చూసి మా మహిళా నేతలు కూడా ఈరోజు పాపం భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి, అందరం కూడా బాధపడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ఈ సభ్య సమాజంలో బలహీనటువంటి వ్యక్తులు, బడుగులైనటువంటి వ్యక్తులు, దళితులైనటువంటి వ్యక్తులు, గిరిజులైనటువంటి వ్యక్తులకి, మహిళలకే ఈరోజు రక్షణ లేకుండా పోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది, ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది, ఇది మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళలకు రక్షణ ఉండేది. ఈరోజు మహిళల పాపం ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా కనీసం ఈరోజు సంఘటన చూస్తే ఎప్పుడు దాకా అనుకున్నాం ఇంట్లో నుంచి బయటకు రావాలంటే రక్షణ లేకుండా పోయింది, ఇళ్లలో ఉన్నా కూడా రక్షణ లేకుండా పోయింది అనేటువంటిది ఈ ఉదంతం ఈరోజు స్పష్టం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో దానికి సంబంధించినటువంటి మాజీ ఎస్టీ కమిషన్ ఏదైతే ఉందో దాని మాజీ చైర్మన్ గారు వస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దీన్ని మేము తీసుకుంటాం. పోలీసులతో ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది. ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో, ఏ గ్రామంలో అయినా సరే ఎవరైతే అనాథలుగా ఉంటారో, ఎవరినైతే పాపం నిరాధారణకు గురవుతారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి భరోసా కల్పించడం, వాళ్ళకి దానికి సంబంధించినటువంటి దాంట్లో న్యాయ పోరాటం చేయడం, వాళ్ళకి అన్ని విధాల అండగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పోరాటంలో నేను మరలా జిల్లా ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కనుక్కునే కోరేది మీరు ఇంతవరకు జరిగినటువంటి పునర్విచారణ జరిపించండి, దోషులైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించండి. ఎవరైతే దొంగ సర్టిఫికేట్లు ఇచ్చారో వాళ్ళ మాటలోని పాపం వాళ్ళని తీసుకెళ్లి ఏలుముద్రలు ఎంచుకొని వాళ్ళ ద్వారా విచారణ చేయించి వాళ్ళని విధుల్లో నుంచి తొలగించండి. అటువంటి వాళ్ళు విధుల్లో ఉండడానికి కూడా అర్హులు కాదు, అటువంటి వాళ్ళు పనిచేయలేరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. కాబట్టి వాళ్ళందరినీ కూడా విధుల్లో నుంచి తొలగించేటువంటి విధంగా చర్యలు చేపట్టండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా వినతి పత్రం ఇస్తాం. తప్పనిసరిగా దీని మీద పోరాటం చేస్తాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.